ప్రధాని మోడీ మాటలు కొండంత చేతలు గోరంతా అని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నగర్ కర్నూలులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. వికసిత్ భారత్లో తెలంగాణ రాష్ట్రం లేదా అని ప్రశ్నించారు. 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చారని నిలదీశారు. ఇంకేమన్నారో మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు కేంద్ర బడ్జెట్ను చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి ఎట్లాంటి నిధులు కూడా కేటాయించలేదు. ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తిగా పచ్చి అన్యాయం చేయడం జరిగింది. 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ఆదాయం సుమారుగా 6% అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జిత నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల ద్వారా చెల్లిస్తూ ఉంటే కనీసం చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వకుండా సబతితల్ల ప్రేమ చూపించి తెలంగాణ రాష్ట్రానికి తీర అన్యాయం జరిగింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. బీహార్కు ఒక నీతి, ఆంధ్రప్రదేశ్ ఒక నీతి. తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసింది అంటే 8 మంది ఎంపీని గెలిపించినందుక, 8 మంది శాసనసభ్యులను గెలిపించినందుక. ఇది చాలా దుర్మార్గం, దుర్నీతి. మాటలు గొప్ప మాట, వికసిత్ భారత్ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదేనా వికసిత్ అంటే? వికాసం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అంటే సబ్కా సాత్ తెలంగాణ సాత్ లేదా? భారతదేశం సాత్ లేదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఎక్కడుంది వికాసం? ఎట్లా మీ మాటలకు అర్థం ఎక్కడ? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదేనా ఇంత గొప్పగా మాట్లాడడం? ఈసారి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్లోనైనా కనీసం జాతీయ హోదా వస్తుందని చెప్పి కూడా ఆలోచించారు, అది కూడా జరగలేదు. అందుకనే ప్రజలు మాటల్ని విశ్వసించరు, ఒకసారి నమ్ముతారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన అదే స్పందన చూపించలేదు. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పనే ఈ అన్యాయం చేశారు. అటువంటిప్పుడు తెలంగాణ రాష్ట్రం కట్టిన నిధులు మీరు తీసుకోకుండా వాపసు చేయండి. మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినట్టు ఆదాయం తెలంగాణకే ఖర్చు పెట్టుకుంటాం, మీకెందుకు కట్టాలా? అది వాపసు చేయండి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. సమాఖ్య అన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం. ఫెడరల్ వ్యవస్థ, అలా ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా మీరు ఒక్క స్కీమ్కి ఇవ్వకుండా, ₹1 ఇవ్వకుండా మా ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇతర ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఇతర మంత్రులు కానీ ఎన్నో స్కీమ్ల గురించి పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి కాదు 20 సార్లు పోయి అడిగిను, 20 సార్లు దరఖాస్తు ఇచ్చారు, అన్నీ కూడా బుట్టదాఖలు చేసినారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఇది మంచిది కాదు. ఫెడరల్ వ్యవస్థకు, ఫెడరల్ స్ఫూర్తికి మంచిది కాదు. తక్షణమే పునరాలోచన చేసి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ వాళ్ళు దీని మీద ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపు విషయంలో ఇదే విధమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తే ఏ విధమైనటువంటి మీరు ముందుకు మా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, ఒత్తిడి చేస్తాం, చట్టపరంగా కూడా ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ప్రజలు కూడా చైతన్యం చేస్తాం. ఎవరికి ఎట్లా చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వానికి తీరని గుణపాఠం నేర్పుతామని, ప్రజాక్షేత్రంలో ప్రజలే వారికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తారని, రాబోయే రోజుల్లో చట్టపరమైనటువంటి చర్యలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్ కర్నూలు నుండి.